నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కాలం చెల్లిందన్న సీఎం చంద్రబాబు. సోషల్ మీడియా ఉంది కదా అని తప్పుడు వార్తలు రాస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక. అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనంకు శంకుస్థాపన చేసిన నారా లోకేష్ ప్రాణత్యాగంతో తెలుగు వారికి దారి చూపిన మహనీయుడని కొనియాడిన మంత్రి. రాష్ట్రంలో యూరియా కొరత వెనుక 200 కోట్ల అవినీతి ఉందన్న మాజీ మంత్రి కాకాని. ఉద్దేశపూర్వకంగానే ఎక్కువ యూరియాను ప్రైవేట్ మార్కెట్ కు తరలించారని ఫైర్. అమలాపురంలోని ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన డీఆర్ఓ మాధవి. సూపరింటెండెంట్తో సహా 4 ప్రధాన వైద్యులు గైర్హాజరవడం పట్ల అసంతృప్తి. రైతుల ముసుగులో వైసీపీ కార్యకర్తలు గందరగోళం సృష్టిస్తే వారి సంగతి తేలుస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ఇష్టానుసారంగా రాసే అబద్దపు వార్తల్ని ఫేక్ అని ఖండాలను ఇచ్చుకోవడమే తమ పన అన్నారు. రాష్ట్రంలో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కాలం చెల్లిందని స్పష్టం చేశారు. జగన్ వైసీపీ నేతలు ఊహాగానాల్లో జీవించే వింత జీవులని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రైతులు ఎక్కడ ఎంత యూరియాను వినియోగిస్తున్నారో కూడా లెక్కలు తీసి మీడియాకు అందిస్తామని చెప్పారు. కుప్పంలో నీళ్లు పారించినా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా ఉంది కదా అని తప్పుడు వార్తలు రాస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మొన్నటి వరకు మహిళలపైన, నిన్న రాజధానిపైన, ఇప్పుడు రైతులను తప్పుదోవ పట్టించేలా ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చిన అందిరినీవా కాలువలో ప్రవాహం ఆగిపోయింది అంటూ కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు. సెప్టెంబర్ 3వ తేదీన వాస్తవంగా కాలువల్లో ఉన్న నీటి ప్రవాహాన్ని ఫోటోలో చూడవచ్చు. పల్లమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలు 110 చెరువులు నింపడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇది ఫేక్ న్యూస్, ఇది రియల్ న్యూస్ అని ఫోటో వేయాలి. ఇది మా పని చేయాలన్నా ఇలాంటి తప్పుడు రాజకీయాల మీద అనునిత్యం వివరణ ఇవ్వాలన్నా. వీళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే, వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతున్నా. ఈజ్ ఇట్ రైట్? అంటే నీకు అధికారం ఉంది, నీకు ఇంకా అడ్డు వాపు లేదు, ఏమైనా చేయగలుగుతామని నీ ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్టులు పెట్టుకోవాలి ఎవ్రీడే. ఇదే పనే. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకైనా వెళ్తాం. విల్ కంట్రోల్ దిస్ ఫెలోస్. అవసరమైతే మొన్న కూడా చెప్పాను, మొన్నటి వరకు ఆడవాళ్ల పైన పడ్డారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, రాజధాని పైన పడ్డారు, ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం. ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ప్రతి ఒక్కరు కూడా వాక్ స్వాతంత్రం ఉంది, రాసే స్వేచ్ఛ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఏదైనా పెడతాం. పేటీఎం బ్యాచ్ ఉంది, డబ్బులు ఇస్తారు కాబట్టి మేము పెడతామంటే మాత్రం కుదరదు. మళ్ళా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాను. అందరినీ ఆందోళన కల్పించి వీళ్ళు రాజకీయాల అభివృద్ధి పొందాలనేది వాళ్ళ ఆలోచన. అది సస్టైనబుల్ కాదు. కానీ ఈ రోజు వచ్చిన విచిత్రమైన పరిస్థితి అంటే సోషల్ మీడియా ఒకటి వచ్చింది. సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టేసి మొత్తం తిరుగుతా ఉంటే ఇష్టం ఉన్నా లేకపోయినా మనం కౌంటర్ చేయకపోతే అదే వాస్తవాన్ని నమ్మే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటప్పుడు ఒకటే మార్గం, దీని మీద ఫర్మ్ కూడా యాక్షన్ తీసుకోవాలి. విల్ టేక్ యాక్షన్. అదే నేను చెప్పేది. ఇంకా దానికి ఎవరికేం చేయాలి? ఆడ కొంటున్నాం, 12 రూపాయలు ఇచ్చాం, 4 రూపాయలు మనం 12 రూపాయల వరకు, 4 రూపాయలు కూడా కాదు, 12 రూపాయల వరకు కొనమన్నాం. ఎంతైనా ఉండి మినిమం ప్రైస్ 12 రూపాయలు కొనమన్నాం. రైతులకు ఇవన్నీ చేస్తా ఉంటే రైతులకు అది జరిగిపోయిందని కావాలని ప్రచారం చేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయడం నీచం, పరమ దుర్మార్గం కూడా. రైతుల్లో చైతన్యం ఉండాలి. చైతన్యం తీసుకొస్తాం. వాళ్ళు చైతన్యం రావడం కంటే వీళ్ళని కూడా హ్యాండిల్ చేయాలి. లేకపోతే ఇది వాస్తవాన్ని నమ్మి మోసపోయే పరిస్థితికి వస్తున్నారు. అది బాధ. ఒకసారి 2 సార్లు పర్వాలేదు, ఎవ్రీడే ఏదో ఒకటి. అంటే మనం పనులు చేయాలన్నా వీళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఖండించాలన్నా ఎవరికైనా కొంచెం బాధేస్తుంది కదా. వీళ్ళు పెట్టే భాష ఇవన్నీ చూసినాక 100 రోజుల్లో 3,800 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తీసుకొచ్చి కుప్పానికి ఇస్తే పోయినప్పటి నుంచి విషయం చెప్పడం ఏంటండి? బుద్ధి జ్ఞానం అంతా మీరు మనుషులేనా? అంటే ముందు ఒకటి క్రియేట్ చేసేయడం, క్రియేట్ చేసిన తర్వాత దానిపైన మనం స్పందించకపోతే ఒకటి, లేకపోతే స్పందిస్తే ఒకటి, మనం చేయలేకపోతే ఒకటి, చేస్తే ఒకటి. తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారకార్థం రాజధాని అమరావతిలో స్మృతివనం ఏర్పాటు కానుంది. తూళ్లూరు, పెదపరిమి మధ్య ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల స్థలంలో నిర్మించి తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ స్మృతివనంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహంతో పాటు ఆడిటోరియం, మ్యూజియం, మినీ థియేటర్ నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి కోట్లాది మంది తెలుగు వారికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన మహనీయుడు పొట్టి శ్రీరాములని కొనియాడారు.
భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఆయన 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినందుకు గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మహాత్మా గాంధీ గారు దేశానికి స్వాతంత్రం సాధిస్తే పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతి కోసం గుర్తింపు సాధించిన వ్యక్తి. గాంధీ తాత గారిని మనం ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే పొట్టి శ్రీరాములు గారు ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అంటారు. కొన్ని దీపాలు వెలుతురిస్తాయి, కానీ కొన్ని దీపాలు దారి చూపిస్తాయి. ప్రాణ త్యాగాలు చేసి కోట్లాది మంది తెలుగు ప్రజల కోసం దారి చూపించిన దీపం పొట్టి శ్రీరాములు గారు. ఆయన 58 అడుగుల విగ్రహం ఏర్పాటు కోసం మనందరం శంకుస్థాపన చేసినానికి వచ్చాం. విగ్రహంతో పాటు ఆడిటోరియం, మెమోరియల్, మ్యూజియం, మినీ థియేటర్ 6.8 ఎకరాల్లో మన అమరావతి ప్రజా రాజధానిలో ఏర్పాటు చేసుకునేదానికి మనందరం ఇక్కడ విచ్చేసాం. రాకేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నేను ఇచ్చిన టార్గెట్ అంటే ఆయన టార్గెట్ ఇచ్చుకున్నారు, కేవలం విగ్రహం ఏర్పాటు చేస్తామని. అది కుదరదు రాకేష్, కావాలంటే ఇంకొక 6-8 నెలలు ఎక్కువ టైం తీసుకోండి, కానీ మొత్తం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మనం తీసుకోవాలని ఈ సభాముఖంగా ఆయన కోరుతున్నాం. 58 అడుగుల విగ్రహం ఎందుకని మనందరం అనుకోవచ్చు. దాని వెనకాల ఒక చరిత్ర అనేది ఉంది. పొట్టి శ్రీరాములు గారు భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన వారు. ఆయన ప్రాణ త్యాగాల వలనే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. దానితో పాటు నెహ్రూ గారు ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ వల్ల తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఏర్పడినాయి. అంటే ఒక పొట్టి శ్రీరాములు గారి త్యాగం వలన ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భాష ప్రయుక్త రాష్ట్రాలు మన దేశంలో ఏర్పడినాయని ఒక్కసారి మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆయన అమర నిరాహార దీక్ష వలన దేశ రాజకీయాల్లోనే మార్పులు వచ్చినాయి. పొట్టి శ్రీరాములు గారు కేవలం భాష ప్రయుక్త రాష్ట్రాల కోసమే పోరాడలేదు. సమాజంలో ఏ మార్పు అయితే ఆశించారో దానికోసం అహర్నిశలు పోరాడిన వ్యక్తి. మన దళిత సోదరులు గుడిలోకి ప్రవేశం చేయాలి, ఆ అవకాశం కల్పించాలని పోరాడారు పొట్టి శ్రీరాములు గారు. అంతేకాదు వివిధ సామాజిక అంశాలపై ఆయన 5 సార్లు నిరాహార దీక్ష కూడా చేశారు. ఆయన ఏకంగా సబర్మతి ఆశ్రమానికి వెళ్ళి గాంధీ తాత గారి దగ్గర నుంచి అహింసని ఆయుధంగా తయారు చేసుకున్నారు. గాంధీ తాతనే చెప్పారు, పొట్టి శ్రీరాములు లాంటి 10 మంది ఉంటే చాలు భారతదేశానికి స్వాతంత్రం 1 సంవత్సరంలోనే వచ్చేదని. నాలాంటి చాలా మంది అంటే మా జనరేషన్లో చాలా మంది వారు పొట్టి శ్రీరాములు గారి గురించి మేము మా టెక్స్ట్ బుక్స్లో చదువుకుంటాం, ఏదో ఎగ్జామ్స్లో మార్కులు రావాలని చదువుకుంటాం. కానీ దాని వెనకాల ఎంత ఆలోచన ఉంది, ఆయన చేసిన కార్యక్రమాల వెనకాల ఎంత త్యాగం ఉందో మనందరం చూడం. మనం చాలా నేర్చుకోవాలి. నమ్మకున్న సిద్ధాంతం కోసం ఆయన జీవితమే పోగొట్టుకున్న వ్యక్తి. ఈరోజు 1 మార్కు తక్కువ వస్తే ఆత్మహత్యలు చేసుకునే రోజులు, లేదంటే జీవితంలో ఒక ఎదురు దెబ్బ తగిలితే కుంగిపోయే రోజు. పొట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్. ఏమైనా సాధించాలనుకుంటే మనం తొలి అడుగేస్తే సమాజం మొత్తం మనతో. రాష్ట్రంలో యూరియా కొరత వెనుక 200 కోట్ల అవినీతి ఉందని ఉద్దేశపూర్వకంగానే ఎక్కువ యూరియాను ప్రైవేట్ మార్కెట్కు తరలించారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. అందుకే రైతు సేవా కేంద్రాలు, మార్కెట్ నుండి యూరియా పంపిణీ కావడం లేదని అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ యూరియా కావాలన్న రైతుల మాట వినిపించకుండా నిర్దాక్షిణ్యంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగం సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. వర్షాభావంతో పంట నష్టాలు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారం కానీ, అర్హులైనటువంటి వాళ్ళకి అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా పోవడం కానీ, వీటన్నిటి మీద నిరసన వ్యక్తం చేసి వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడానికి ప్రతి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి ఆర్డీఓలకు వినతి పత్రం ఇవ్వాలి ఈ నెల 9వ తేదీ అని చెప్పి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ఎప్పుడైతే ప్రకటించామో మేము ఏ విధంగా అయితే రాష్ట్రంలో ప్రజలకు సంబంధించి రైతుల ఇబ్బందులకు సంబంధించి నిరసన చేయాలి, పోరాటాలు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్న వెంటనే చంద్రబాబు నాయుడులో హడావుడి మొదలైంది. మామూలుగా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఏంటంటే ప్రజలకు అవసరమైనటువంటి పనులు గుర్తించి చేయడం కాదు. ప్రతిపక్షం ఏదైనా సరే గళం విప్పితే వెంటనే దాన్ని అణగదొక్కడానికి చేసేటువంటి ప్రయత్నమే చంద్రబాబు నాయుడికి ప్రాధాన్యత. అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్న సోమవారం రోజు మొన్నటి రోజు కొంతమంది వెళ్ళి మేము గ్రీవెన్స్ డేలో అర్జీలు ఇచ్చుకుంటాం, మాకు యూరియాకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయంటే రైతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది, నిలువరించడం జరిగింది, నిరోధించడం జరిగింది, అడ్డగించడం జరిగింది. ఇప్పుడు లేనటువంటి పరిస్థితి. దానితో పాటు ఈరోజు మనం 9వ తేదీ అని చెప్పాం కాబట్టి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన 30 ఏళ్లు పూర్తి చేసుకున్నట్టుగా సంబరాలు జరుపుకున్నాడు. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి 30 ఏళ్లు పూర్తి చేసుకున్నట్టుగా సంబరాలు చేసుకున్నాడు. అది దానికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటిది ఆ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. అయితే అందరూ కార్యకర్తలు నాయకులు వెళ్ళి ఆయన్ని 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారని చెప్పి ఘనంగా సన్మానించడం, ఆయనకు అభినందనలు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూడా సాధారణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల లాగానే ఆయన కూడా ఒక పుష్పగుచ్చం తీసుకువెళ్లి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. దానిని ఆయన కోసం వచ్చినటువంటి అధికారులు, ఆయన కోసం వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ దగ్గర ఒక కలరింగ్ ఇవ్వడానికి ఆయన డీజీపీని దగ్గర పెట్టుకుని ఏదో బ్లాక్ మార్కెట్లో పోయేటువంటి యూరియానంతా అడ్డుకట్ట వేయాలని, దానికోసం చర్యలు తీసుకోవాలని దాని మీద ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు ఏది చేసినా సరే ప్రకటనలకు పరిమితం కావడం తప్ప రైతు ప్రయోజనాలను ఆశించి కానీ రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో లేకపోవడం, యూరియాకి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే దాని గురించి మాట్లాడకపోవడం, దాదాపుగా 3 నెలలుగా కుంభకర్ణుడి పాత్ర పోషిస్తున్నటువంటి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్న నిన్నటి రోజు బయటకు వచ్చి హడావిడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. దాంతోపాటు ఆయన ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈరోజు ప్రతి వాస్తవిక అంశం మీద, ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాల మీద ప్రజలు కానీ అనేక వర్గాలకు సంబంధించినటువంటి రైతులు కానీ నష్టపోతున్నటువంటి విధానాల మీద ఈరోజు ఏ రోజు వైఎస్ఆర్సీపీ పోరాటం చేయడానికి ప్రయత్నించినా, ప్రతిపక్షం గొంతు గళమిప్పడానికి ప్రయత్నం చేసినా దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక సిల్లీ గేమ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి అలవాటైపోయింది. అందులో భాగంగా ఈరోజు ఏ రోజైతే మేము దీనికి సంబంధించి ఆర్టీఓల కార్యాలయాల దగ్గరికి వెళ్ళి 9వ తేదీ ఈ నెల 9వ తేదీ నిరసన తెలియజేయాలనుకున్నామో దానికి సంబంధించినటువంటి దానిలో ఈరోజు హడావిడిగా ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన అచ్చెన్నాయుడిని మాట్లాడమన్నాం. ఆయన మాట్లాడడం, దాంతోపాటు ఈరోజు యూరియా అంతొచ్చింది ఇంతొచ్చింది అని చెప్పి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కోనసీమ జిల్లా అమలాపురంలోని ఏరియా ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ తో పాటు 3 ప్రధాన వైద్యులు విధులకు గైర్ హాజరైనట్టు గుర్తించినట్టు డీఆర్ఓ కె మాధవి తెలియజేశారు. జిల్లా కేంద్రమైన అమలాపురంలోని ప్రాంతీయ ఆసుపత్రిని మాధవి ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులు సిబ్బంది విధులకు గైర్ హాజరవడాన్ని గమనించారు. విధులకు గైర్ హాజరైన వైద్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ తెలియజేశారు. ఆసుపత్రి ప్రాంగణాలు పరిశీలించి పారిశుద్ధ్య నివారణకు మెరుగైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉచిత వైద్య పరీక్షలు, మందుల సరఫరా, శుభ్రత, ఎమర్జెన్సీ వార్డులో పరిస్థితులపై అధ్యయనం చేసి రోగులు, వారి బంధువులతో ఆమె మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఏరియా ఆసుపత్రి తనిఖీకి సంబంధించిన పూర్తి నివేదికను కలెక్టర్కు అందజేస్తామని డీఆర్ఓ తెలియజేశారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మన అమలాపురం ఏరియా హాస్పిటల్ని విజిట్ చేశాను. మెయిన్ కంప్లైంట్ ఏంటంటే, ఒకటి మనకి ఇన్ టైమ్ డాక్టర్స్ అటెండ్ అవ్వట్లేదు అనేది అండ్ స్టాఫ్ కూడా అటెండ్ అవ్వట్లేదు అనేది మెయిన్ కంప్లైంట్. సో అందుకని మార్నింగ్ 10 o'clockకి విజిట్ చేస్తే ప్రిలిమినరీ అబ్జర్వేషన్ వచ్చేసరికి నియర్లీ 5 డాక్టర్స్ ఆ టైంకి లేరు. మెడికల్ సూపరింటెండెంట్
హూ ఇస్ సపోజ్ టు బి ప్రెజెంట్, అతను కూడా లేరు. అతనితో పాటు ఇంకొక 4 డాక్టర్స్ లేరు. సో ఈ రిపోర్ట్ అంతా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. సో వాళ్ళ మీద యాక్షన్ విల్ బి టేకెన్. అండ్ ఇది ఏంటంటే ఆల్రెడీ 2-3 టైమ్స్ అక్కడ డాక్టర్స్ ఇన్ టైం ఉండట్లేదు అని పేషెంట్స్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. సో నా విజిట్లో కూడా ఒక పేషెంట్ ఎస్ కంప్లైంట్ అబౌట్ ఏ డాక్టర్, సో టైంకి రావట్లేదు అనేది. అండ్ సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ అనుష గారికి అక్కడ ఒక గ్రీవెన్స్ బాక్స్ పెట్టి ఎవరైతే పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళ గ్రీవెన్స్లు కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. మిస్సింగ్ ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో దీని మీద కూడా కంప్లైంట్స్ వచ్చాయి. అండ్ దీన్ని కలెక్టర్ గారు విడిగా ఎంక్వైరీ వేస్తున్నారు. సో వాళ్ళ మీద కూడా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నిన్న ఉదయం 9-10 గంటలకు తీసుకొచ్చామండి పేషెంట్ని, మా మరదల గారిని. ఆవేశంగా ఉందని చెప్పేసి తీసుకొస్తే డాక్టర్ గారు ఓపీ రాసి చూపించామండి. 10 అయినప్పుడు చూపించి టెస్టులు రాశారండి. టెస్టులు రాస్తే అది 10:30కి టెస్టులు అయిపోయాయండి. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వస్తే డాక్టర్ గారు లేరేంటని పేషెంట్ మన నర్సుని అడిగితే ఆవిడ అందరూ రౌండ్స్కి వెళ్ళారని చెప్పింది. రౌండ్స్కి వెళ్ళారంటే పేషెంట్ కింద పైకి వెళ్ళి రౌండ్స్ అన్ని చూసి వచ్చానండి. లేరండి ఎక్కడని. ఆయన వెళ్ళిపోయారంట. ఆయన వెళ్ళిపోవడంతో ఇంకా మళ్ళీ టెస్టులు తీసుకుని రేపు పొద్దుట అని చెప్పి వేళ ఉదయం వచ్చామండి. ఉదయం వస్తే ఈ రోజుని కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వచ్చి డిఓ గారు వచ్చింది ఉండగా నేను ఆవిడకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వ్యవస్థ అయితే కనుక సామాన్యులను అసలు పట్టించుకోవట్లేదండి. సామాన్యుల విషయంలో చాలా చిన్న చూపు చూస్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నామండి. ఇక్కడ ట్యాబ్లెట్లు ఇచ్చి కాడ కానీ, పేషెంట్లు ఉండి కాడ కానీ, వసతులు కానీ ఏవి బాగోలేదండి. ఇప్పుడు ఆయన వచ్చి చూశారండి, మేడం గారు చూసి అన్నీ ఇలా జరుగుతున్నాయండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.